అంగన్వాడీలకు గౌరవ వేతనం కాదు కనీస వేతనం ఇవ్వాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి అన్నారు. 5వ రాష్ట్ర మహాసభలను జయప్రదం కోసం మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఆహ్వాన సంఘం సమావేశానికి ఆమె హాజరయ్యారు. పక్క రాష్ట్రాల మాదిరిగా అంగన్వాడీలోని తెలంగాణలోను కూడా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం చెల్లించాలని కోరారు. అంగన్వాడీలందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. చెప్పేవాళ్ళు అప్పుడే మనం ఎదిరించాం. గౌరవ వేతనం కాదు, మాకు కనీస వేతనం కావాలని. అలాంటి మొండి ప్రభుత్వాల మెడలు వంచి గ్రాట్యుటీ చట్టాన్ని మనం సాధించుకున్నాం. అలాంటి మొండి ప్రభుత్వాల మెడలు వంచి పర్మనెంట్ కూడా చేయాలనేది మనం సాధించుకున్నాం. అందుకని ఇప్పటికే మన దేశంలో మన పక్కనే ఉంది తమిళనాడులో, అక్కడ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో పనిచేస్తున్నారు. పాండిచేరిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో పనిచేస్తున్నారు. అందుకని మనం తెలంగాణలో కూడా 24 రోజుల సమ్మెలు అడిగాం. మన రెండు రాష్ట్రాల్లోనే కాదు ప్రభుత్వ ఉద్యోగులుగా మన తెలంగాణలో కూడా మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, పర్మనెంట్ గా చేయాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ఈ రోజు వాడు వస్తాడు, వీడు వస్తాడు, ఈ మేమో ఇస్తాడు, వాడు మేమో ఇస్తాడు. అసలు ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు ఫోటోలు ఇస్తారో తెలియదు. అసలు 50 ఏళ్ళ సీనియారిటీ మొత్తం పక్కన పెట్టి ఎవరు వస్తారో, ఎవరు ఫోటో తీస్తారో, ఎవరు రిమార్క్ రాస్తారో అని మేము గుండెల మీద చెయ్యేసుకొని మేము మొత్తం మనశ్శాంతి లేకుండా గుండె మొత్తం డక్కడక్క కొట్టుకునే విధంగా ఉద్యోగ భద్రత లేని జీవితాలు మాకు వద్దు, మాకు పర్మనెంట్ కావాలి, ఉద్యోగ భద్రత కావాలనేసి మనం పోరాటం చేస్తున్నాం. అందుకని ఇప్పటికే చాలా సాధించుకున్నాం. ఈ రాష్ట్రంలో కూడా గ్రాట్యుటీ